ఈ దినం బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ రోడ్డు పనుల వద్ద దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలను బంగారుపల్లి పోలీసులు వారు అరెస్ట్ చేయడం జరిగింది. తరచూ దొంగతనం జరగడం వల్ల మా జిల్లా ఎస్పీ శ్రీ మణికంఠ చెన్నూరు ఐపీఎస్ గారు, తర్వాత మా పల్మేరు సబ్ డివిజన్ డిఎస్పీ డి ప్రభాకర్ సార్ గారి ఆధ్వర్యంలో మేము ఒక టీమ్గా ఏర్పడి ఈ దినము మధ్యాహ్నం 4 దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏమంటే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు పనుల వద్ద సెంట్రింగ్ సామాన్లకు ఉపయోగించే ఐరన్, తర్వాత మోటార్స్, తర్వాత ఐరన్ కడ్డీలు ఇట్లాంటివన్నీ కూడా దొంగతనం చేసుకొని వాటిని డిస్పోజ్ చేసుకునేవాళ్ళు. దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈ దినం మేము 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు మొదటి ముద్దాయి వచ్చేసి నేతాజీ, ఇతను వచ్చేసి గైరెడ్డిపల్లి మండలం వెంగాల అగ్రహారం విలేజ్. అదేవిధంగా రెండో ముద్దాయి వచ్చేసి వి కుమార్, ఇతను వచ్చేసి చెర్లపల్లి కొట్టు చిత్తూరు రూరల్ లిమిట్స్లో ఉంటాడు. మూడో ముద్దాయి వచ్చేసి ప్రకాష్, ఇతను కూడా చెర్లపల్లి కమ్మపల్లి గ్రామం చెర్లపల్లి కొట్టు. నాలుగో ముద్దాయి వచ్చేసి వేణుగోపాల్. వీళ్ళ ఈ ముద్దాయిలందరి దగ్గర నుంచి ఒక ఆటోలో ఉన్న సెంట్రింగ్ సామాన్లు, తర్వాత 2 మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది. వీటి మొత్తంలో దాదాపు టాటా గూడ్స్ వెహికల్ వచ్చేసి 9 lakhs, తర్వాత యమహా R15 కూడా 2 lakhs, రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ యొక్క విలువ 2 lakhs, తర్వాత మనం సెంట్రింగ్ సామాన్లు చోరీ కాబడిన వస్తువులను కూడా రికవర్ చేయడం జరిగింది. వాటి విలువ కూడా 3 లక్షలు ఉంది. వీళ్ళు ఇదే కాకుండా ఈ బైరెడ్డిపల్లి, తర్వాత చిత్తూరు రూరల్ లిమిట్స్లో కూడా దొంగతనాలు చేయడం జరిగింది. వాటిని కూడా మేము పొందుపరచడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక 2 ముద్దాయిల నుంచి అరెస్ట్ చేయవలసి ఉన్నది. వాళ్ళ దగ్గర కూడా కొంత ప్రాపర్టీ రికవర్ చేయవలసి ఉన్నది. వీటిని కూడా త్వరగా పట్టుకొని ఆ ప్రాపర్టీని కూడా రికవర్ చేస్తాం. ఇందులో టోటల్గా చోరీ సొత్తు కాబడిన విలువ వచ్చేసి 3 లక్షలు, తర్వాత ఒక టాటా వెహికల్, 2 మోటార్ సైకిల్ విలువ దాదాపు మొత్తం టోటల్గా 16 లక్షల రూపాయల విలువైన సొత్తును ఈరోజు మనం స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది.